షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రభునందు పిల్లరా, దేవుని మాట ఆలకించాలి. ఎవరు దేవుని మాట వింటారో వారికి సంపూర్ణంగా తృప్తినిచ్చేటువంటి దానిని అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు. మనము నిత్యమైన వాటిని అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే మంచి పదార్థాలన్నీ ఆరగించేటువంటి విందులాగా ఉంటాయి. నీ విందు భోజనంలో ఏ ఉండాలని నువ్వు కోరుకుంటావో అటువంటివన్నీ కూడా దేవుని మాటల్లో ఉంటాయి. కాబట్టి దేవుని మాట అన్నింటిలో కూడా చాలా భాగ్యవంతమైనదని భావించాలి. మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఆయనకు చెవియొగ్గుతామో, మనము బ్రతుకుతాము, మన ప్రాణం దక్కించుకుంటాము. ఎవరైతే ప్రభువు మాట విని ప్రభువు చెంత చేరుతారో వారికి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ప్రసాదిస్తాయి. దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. అది శాశ్వతమైనటువంటి నిబంధన, అనగా నిత్య నిబంధన చేస్తాను అంటున్నాడు. ఎటువంటిది? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఈ మాటలు మనం సరిగా అర్థం చేసుకోవాలి. దావీదు రాజవంశం శాశ్వతంగా నిలిచి ఉంటుందని వాగ్దానం చేశాడు దేవుడు. అలాగే ఉంది. యేసు ప్రభువు ద్వారా దేవుని నమ్మకమైన ప్రేమను ఈ యొక్క వాగ్దానం నెరవేరుస్తుంది. యెషయా గ్రంథంలో ఉన్న చాలా ప్రవచనాల పిల్లల మనం చూస్తాము. ఆయనను రాజుగా చూస్తూనే ఉంటాం. ఇక్కడ గమనించండి, శాశ్వతమైనటువంటి కృప అంటే ఈ లోకములో మనం అనుభవించేవి శాశ్వతం కాదా? ఎన్నటికీ కాదు. ఈ లోకములో అనుభవించేటువంటి వాటి కోసం మనం అస్తమానం డబ్బు ఖర్చు పెడుతున్నాం, శ్రమను ఖర్చు పెడుతున్నాం, మనకున్నటువంటి సుఖభోగాలన్నీ త్యాగం చేస్తున్నాం. పనులు ఎన్ని చేసినా అసంతృప్తి మాత్రం మనుషుల్ని విడిచిపెట్టట్లేదు కదా, శూన్యమే మిగులుతుంది కదా. కాబట్టి ఏది సంపూర్ణంగా తృప్తినిస్తుంది అని మీరు ప్రశ్నించుకుంటే దేవుని మాటలు. ఆ మాటలు వినటానికి మనము చెవియొగ్గాలి, వింటే బ్రతుకుతాం అని నిర్ణయించుకోవాలి. దేవుడు నరుడు కాడు. నరులను రక్షించుటకు నరుడుగా వచ్చాడు తప్ప ఆయన నరుడు కాదు. దేవుడు నరుడైనాడు, కానీ నరుడు దేవుడు ఎన్నటికీ కాడు, కాజాలడు కూడా కాలేడు అండి. కాబట్టి ప్రభువు చెప్పినట్లుగా ఆయన మాట విందాం, ఆయన మాట ఆలకిస్తే ఆనందమని అర్థం చేసుకుందాం. దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన కృపను సొంతం చేసుకుందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.